మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వారం క్రితమే నేను సీఎంఆర్ఎఫ్ ఇచ్చాను. మళ్ళీ ఈరోజు ఇంకొక విడత 28వ సీఎంఆర్ఎఫ్ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటికే సుమారు 1100 మందికి 10,50,00,000 వరకు ఇచ్చాం. ఈరోజు మళ్ళీ తిరిగి 28వ విడత 23 చెక్కులు 13,67,000 మొత్తం ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీ గారి తరఫున 12 చెక్లు 7,70,000తో ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదంతా చూస్తే మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కుటుంబ పెద్దగా నిలిచి వాళ్ళందరికీ అండగా ఉన్నందుకు మా కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున సుమారు ఇంచుమించు 10,75,00,000 ఈ రోజుకి 28 సార్లు సీఎంఆర్ఎఫ్ అందించడం జరిగింది. సో వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ ఈ చెక్కులు తీసుకున్నప్పుడు వాళ్ళు కనీసం వాళ్ళకి ఆసరాగా ఉండే విధంగా మనం ఈరోజు చేస్తున్నందుకు వాళ్ళ కళ్ళలో మనం ఆనందం చూస్తున్నాం. ప్రజలకి అండగా ఉండే ప్రభుత్వం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి అనే కార్యక్రమం మీద ప్రతి ఒక్క నాయకుడు బూత్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి కన్వీనరు, కో కన్వీనర్, క్లస్టర్ ఇన్ఛార్జ్, మండల్ పార్టీ అధ్యక్షులు ప్రతి కార్యకర్త కూడా ఇంటింటికి వెళ్ళి మన ప్రభుత్వం ద్వారా వచ్చిన నమ్మకం, చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వాళ్లకున్న సమస్యలు కూడా తెలుసుకొని రమ్మని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నాయకుడిని ఇంటింటికి పంపించడం జరిగింది. ఈరోజు 18వ రోజు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజుతో మనం మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి బూత్ ఏజెంట్ కానీ ఎవరెవరైతే తెలుగుదేశం నాయకులు, కూటమి నేతలు అందరూ ఇంటింటికి తిరిగి వాళ్ళకి మనం అందించిన సంక్షేమము, మనం చేసిన అభివృద్ధి ఒకవైపు చెప్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వం మీదున్న నమ్మకాన్ని వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో మనం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో వాళ్ళకి ఉన్న సమస్యల్ని తీరుస్తాము అని మరోసారి వాళ్ళకి హామీ ఇచ్చి రావడం జరిగింది. ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇటువంటి ఒక మహత్తర కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఏ నాయకుడైనా కూడా ఈరోజు గర్వంగా తలెత్తుకొని ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో. ఎందుకంటే సంక్షేమాలు మనం సూపర్ 6 చెప్పాం, సూపర్ హిట్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల్లోనే సంక్షోభం నుంచి సంక్షేమం వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లారో మీరందరూ కూడా చెప్పగలరు అని చెప్పి అందరికీ చెప్పి పంపించాం. అదేవిధంగా చేసిన ప్రతి ఒక్క నాయకుడికి కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈరోజు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.